వంశీ వంశీ వినిపిస్తుందా? ఓకే, ఏంటి ప్రశ్నారావణ్ అంశం ఎటువైపు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు చేస్తారట మసూదన్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు కేఎస్ ప్రసాద్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ కూడా. సార్ ఎందుకో ఈ రోజు ఆడియో క్లియర్ గా రాలేదు. నేను ఇందా నుంచి చెప్తా ఉన్నా, మరి నా మాట మీకు వినపడలా. అవునా? ఆడియో కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది అండ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది క్లియర్ గా రాలేదు, బట్ కొద్దిగా అర్థమైంది. కేఎస్ ప్రసాద్ ఆడియో చెక్ చేయండి. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడి కేవీ రెడ్డి గారి ప్రస్తావన అది తెచ్చిన దగ్గర నుండి కొద్దిగా క్లియర్ గా ఉంది ఆడియో. అయితే ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రశ్న బత్సలకూరి జోసఫ్. బత్సలకూరి జోసఫ్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదా అనేది వాళ్ళ స్టాండ్ ఏంటో ఫస్ట్ ఒకసారి చెప్పాలి. ఇక హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, రాజకీయ విమర్శలు కూడా శృతిమించాయి. శృతిమించిన దానికి ఆయన మీద మరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత యుఏపిఏ 1967 యాక్ట్ ప్రకారం అతను చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా అతన్ని బాధ్యుడిని చేయడం చేసి అతనికి రిమాండ్ తరలించడం జరిగింది. రేపో మాపో మరి కస్టడీకి ఇస్తారని అనుకుంటా ఉన్నా. మరిన్ని విషయాలు వస్తాయి. ఛార్జ్ షీట్ లో మాత్రం అతని ఫోన్ లో నక్సలైట్లకు సంబంధించినటువంటి భావాజాలం అండ్ ఆల్సో యువతని రెచ్చగొట్టేటటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాజాలాలు అతని ఫోన్ లో వచ్చినప్పటికీ కూడా అతను మరి ఏదైతే అతని యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి అని చెప్పేసి మనకి రీసెంట్ గా తెలుస్తాం. నేను కూడా ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో చూశాను, బట్ ఇప్పుడైతే నాకు ఆ వీడియో కనపడలేదు. ఆడిబులా వర్మ గారు? హలో, ఇప్పుడు ఆ వీడియోలు కనపడలేదట. మరి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళటం జరిగింది. మరి ఆయన అక్కడ బత్సలకూరి జోసఫ్ మాట్లాడినటువంటి మాటలు ఖండించారా లేదా అనేది ఇక్కడ నాకైతే ఒక డౌట్. మరి అక్కడే ఖండించాల్సింది. ఇక్కడికి వచ్చేసి బత్సలకూరి జోసఫ్ గారి యొక్క ప్రసంగాల గురించి మాట్లాడేటటువంటి కేఎస్ ప్రసాద్ గారు అక్కడే అదే స్టేజ్ మీద ఆయన మాటల్ని ఖండించాల్సింది. మరి అక్కడ ఖండించలేదు. అలాగే ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి అణచివేత అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు మరి అక్కడ చెలరేగిపోయి వచ్చారు. ఎవరి గురించి? ఎవరు ఏం సార్ మీకు ఆయన పేరేంటి? జడాశ్రావణ్. జడాశ్రావణ్ లో ఈయనకి ఒక అంబేద్కర్ కనిపించారట. జడాశ్రావణ్ లో ఒక సత్యదూరమైనటువంటి మాటలు చెప్పేటటువంటి జడాశ్రావణ్ ఆయన ఒక మాట చెప్పాడు సార్ నిన్నో మొన్న. నేను ఒక నిమిషం అది ప్లే చేస్తా. అది ప్లే చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయనట ఇది ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రాక్టీస్. మళ్ళీ ఇంకొకసారి వినిపించిందా వర్మ గారు? వినిపించింది. ఓకేలేండి, ఓకే, వేరే వీడియోలు వద్దులేండి, మాట్లాడండి. 25 కోట్ల రూపాయలు నా సొంత. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి ఈయన సొంత డబ్బులు 25 కోట్లు ఖర్చు పెట్టారట. ఈయన సొంత డబ్బులు. కానీ ఈయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం ఈయన మొత్తం ఆస్తులు 23 లక్షలు అని చెప్పి రాశాడు. ఇట్లాంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి వెళ్ళి అంబేద్కర్ కనిపిస్తా ఉన్నాడట అతనిలో. ఎవరిలో? జడాశ్రావణ్లో. సరే ఇప్పుడు ఇది టాపిక్ కాదు కదా. ఇప్పుడు రావణ్ గురించి మాట్లాడాలి. లేదు సార్, నేను కేఎస్ ప్రసాద్ గారిని అడగదలుచుకున్నా. మీరు అడగదలుచుకుంటే 5 ఏళ్ళు మీకు భజన చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేపు? నేను అడగదలుచుకున్నా ఈ భజన సార్. అంబేద్కర్ గారు అప్పుడు ఇష్టమైన. సరే ఓకే వంశీ వంశీ వంశీ
సరే టైం వేస్ట్ ఎందుకంటే మీకు చేసిన వీడియో చూడాలా? సరే, ఏం మాడుతున్నాం? ఏది పడితే దీని మీద తెలుగుదేశం నుంచి హోం మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మెల్లో గంట కట్టి మాట్లాడించిన మాట్లాడరు మీ దగ్గర కూర్చొని ఆయన అబద్ధాలే మీ దగ్గర 5 ఏళ్ళ పాటు ఆపు చెప్పిన కూడా అబద్ధాలను ఒప్పుకోండి. మీ ప్రభుత్వంలో ఛానల్ అబద్ధం ఉన్నప్పుడు 5 ఏళ్ళ పాటు మారిందని అబద్ధాలని చెప్పండి. 25 కోట్లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ప్రశ్న రావని ఇది కాదు సార్. ఇక్కడ సపోర్ట్ చేస్తుంది ఎవరు? సరే, కదా ఆ సభకి ఎవరెవరు వెళ్ళారు? ఈ ప్యానెల్ లో పెద్ద సబ్జెక్ట్ చెప్పినా సరే మారుతారు. మాకు తెలిసి వచ్చామండి సబ్జెక్ట్ మేము సమాధానం చెప్పాలండి. సార్ అంబేద్కర్ గారు ఈ రోజు యూనివర్సల్ సెంటిమెంట్ సార్ చెప్పండి. ముందు ఒక చిన్న ఇంటరప్షన్ సార్. పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక పోస్టర్ ఒక ఘోరమైనటువంటి అభియోగం మోపి చంపేయాలనేటువంటి విధంగా మాట్లాడితే ఆ రోజు జనసేన కార్యకర్తలు బజరంగ దళాలు ఆర్ఎస్ఎస్ పోయారు కానీ తెలుగుదేశం పోలేదు సార్. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఇంత ఘోరమైన మాటలు మాట్లాడితే జనసేన సైనికులు పోయారు కానీ తెలుగుదేశం కూడా పోలా ఇటువంటి పరిస్థితుల్లో. అంటే దీనికి ఆశ్చర్యం ఏంది? ఈ ఖచ్చితంగా రావాలని నేను తెలుగుదేశం పోషిస్తా ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నా? ఎందుకు సార్ ఇది? సార్ నేను పనిచేస్తాను వర్మ గారు, కీర్తన గారితో మాట్లాడించండి. వీళ్ళిద్దరు మాట్లాడి నేను ఒకసారి నేను ఒకసారి మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యింది ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పారు చెప్పు. అది కాదు డిబేట్ అంటే ఆయన ఏం చెప్పారు సబ్జెక్ట్ దాన్ని కన్ఫైన్ అయ్యి చెప్పు. ఆయన మాట్లాడితే మాట్లాడతారు, అది కాదు నేను మాట్లాడేదానికి తీసుకోవచ్చు. నువ్వేం ప్రిపేర్ అయ్యొచ్చావు చెప్పా. ఇక్కడ మాకు టెస్ట్ పెడుతున్నావు అదే నువ్వు ఇప్పుడు మాకు చెప్పి ఇక్కడ మాకు ఉద్యోగం ఇస్తున్నాడు ఈయన. ఈఏపీఏ అంటే తెలియకుండా వచ్చావు. ఈఏపీఏ ఈఏపీఏ అంటే చెప్పు అది చెప్పాలి. అది చెప్తే కష్టపడతాడు ఈ మాట్లాడతాడు నేను ఉద్యోగం ఇస్తాడు మాకు ఈ ఉద్యోగం ఇస్తాడు ఉద్యోగం తీసుకెళ్తాను. ఆ పరిస్థితి నేను చదువుకోవడం ఏం మాట్లాడతాను ప్రిపేర్ అయ్యి మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు